Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఈరోజు మనము క్షేత్రమితిలో ఆల్రెడీ మనకి ఫార్ములాస్ మీద బేస్ అయిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకున్నాము లాస్ట్ పార్ట్లో. అండ్ ఈ పార్ట్లో వచ్చేసి క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్ వీటికి సంబంధించి కొంచెం డెప్త్గా ఉండే ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాము. ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. రిమైనింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఎవరైనా డైలీ టెస్ట్లు రాయాలి అనుకుంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ మీకు డైలీ టెస్ట్లు అనేది రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ మనం ఎంత విన్నామనేది కాకుండా సబ్జెక్ట్ విన్న తర్వాత డైలీ టెస్ట్ అనేది రాస్తే మనకి చాలా వరకు యూజ్ ఉంటుంది. ఎలాంటి మిస్టేక్స్ చేశాము, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడు మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్రాబ్లం మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఒక భవనంలో 24 స్తూపాకార స్తంభాలు ఉన్నాయి. అయితే ప్రతి స్తంభం యొక్క వ్యాసార్థం 28 సెంటీమీటర్లు ఉంది. వ్యాసార్థం అంటే రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. ఎత్తు 4 మీటర్స్ అనుంది, అంటే హైట్ H ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్. స్తంభాలన్నింటినీ వక్రతల రంగు వేయడానికి అంటున్నాడు. వక్రతలము అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో వక్రతలానికి రంగు వేయడానికి 1 చదరపు మీటర్కి 8 రూపాయలు అవుతే సో మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అంటున్నాడు. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. ఫస్ట్ మనము ఒకదానికి ఫైండ్ అవుట్ చేసుకుందాము. ఇంటూ 24 వేసుకుంటే మనకి ఎన్ని చదరపు మీటర్లు ఉన్నాయనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనం ఒకటేమో సెంటీమీటర్స్లో ఉందమ్మా, ఒకటేమో మీటర్స్లో ఉంది. సో ఉంటే 2 మీటర్స్లో ఉండాలి, లేదా 2 సెంటీమీటర్స్లో ఉండాలి. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే R ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్లో మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి అంటే బై 100గా రాసుకోవాలి. ఎందుకని 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? మనము 2 జీరోస్ని తీసేయాలనుకుంటే సో 0.28గా రాసుకోవచ్చు. అప్పుడు వెంటనే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? మీటర్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఫార్ములా ఏముంది మనకి? 2πRH 2 ఇంటూ 22/7 ఇంటూ R రేడియస్ ఎంత వచ్చింది? 0.28 ఇంటూ హైట్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సో 2 ఇంటూ 22 ఈ ఇద్దరిని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది? 44 వస్తుంది. క్యాన్సిలేషన్ చూడు, 7 1s ఇక్కడ 7 4s 28 పోతుంది. 7 4s ఎంత పోతుందమ్మా? 28 పోతుంది. సో 2 నెంబర్స్ తర్వాత కాబట్టి 0.0 అంటే ఇక్కడ 0.4తో చేస్తున్నాం. ఎందుకని ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇంటూ 0.04 ఇంటూ 4. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సో 44 ఇంటూ 4ని మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో 4 4s ఎంత మనకి? 16. మళ్ళీ 4 4s ఎంత? 16 ప్లస్ 1 17 ఇంటూ 0.04. ఇప్పుడు దీన్ని మనము ఏం మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. మల్టిప్లికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయమ్మా. 4 టేబుల్తో 4 6 24, 4 7 28, 28 ఒక 2 ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో 3 0, 4 1s 4, 4 ఒక 3 ఎంత అవుతుంది? 7 అవుతుంది. నెక్స్ట్ 0తో మల్టిప్లికేషన్ చేసుకుంటే 0 0 0, మళ్ళీ ఈ 0తో కూడా మల్టిప్లికేషన్ చేసుకుంటే 0 0 0. సో ఓవరాల్గా 4 0 7 0 0గా వస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఎన్ని నెంబర్స్ అవుతా పాయింట్ ఉంది? 2 నెంబర్స్ అవుతా పాయింట్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ అవుతా పాయింట్ పెట్టుకుంటున్నాను. అప్పుడు 7.04 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఈ ముందున్న 2 zeros ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఓవరాల్గా మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 7.04 మీటర్ స్క్వేర్. అంటే ఇది ఒక స్తంభానికి సంబంధించిన వక్రతల వైశాల్యము. అయితే మనకి ఎన్ని ఉన్నాయి? 24 స్తంభాలు ఉన్నాయి కాబట్టి 7.04 ఇంటూ 24. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇద్దరిని మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 4 4s 16, 4 ఇంటూ 0 0 కాబట్టి 1 రాసుకుంటున్నాం. 4 7s 28 కాబట్టి 28. 2 tables 2 4s 8, 2 into 0 0, 2 7s 14. So 6 9 8 6 1.
2 నెంబర్స్ ఆఫ్ ద పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఆఫ్ ద పాయింట్ పెట్టుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఏరియా వక్రతర వైశాల్యము 24 స్తంభాలకి సంబంధించి ఎంత ఉంది? 168.96 ఉంది. అయితే ఒక చదరపు మీటర్కి ఎంత? 8 రూపాయలు. అలాంటప్పుడు 168.96 చదరపు మీటర్లకి ఎంత అవుతుంది అంటే ఎలా ఏం చేస్తున్నాం మనము? 8తో మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి దీన్ని మనం 8తో మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, 1351.68 రూపీస్ వస్తుంది. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇంత రూపీస్ వస్తుందంట. సో ఓవరాల్గా మనకి వక్రతల వైశాల్యానికి రంగు వేయడానికి ఓవరాల్ ఖర్చు ఎంత అవుతుంది? మనకి 1351.68 అనేది మనకి అవుతుంది. సో ఇలాగ మనము ప్రాబ్లమ్స్ని చేసుకోవచ్చు. కొంచెం డెప్త్గా ఉంటుంది, అందుకనే ప్రీవియస్ వీడియోలో కొంచెం ఈజీ ప్రాసెస్కి మనము డిస్కషన్ చేసుకున్నాము. ఎవరైతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ చూసారనుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, మనము ఫస్ట్ ఏం చేసామంటే ఒక స్తంభానికి ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ 24 స్తంభాలు ఉన్నాయి మొత్తం, కాబట్టి ఇంటూ 24 వేసాను, అప్పుడు 24 స్తంభాలకి వచ్చేసింది. సో మనకి ఒక చదరపు మీటర్కి 8 రూపాయలు అయినప్పుడు మొత్తం ఎన్ని చదరపు మీటర్లు ఉన్నాయి? 168.96 చదరపు మీటర్లు ఉన్నాయి. కాబట్టి ఇంటూ 8 చేశాను, ఓవరాల్గా మనకు కావాల్సిన కాస్ట్ మనకి వచ్చేసింది. సెకండ్ ప్రాబ్లం మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఒక స్తూపం యొక్క వ్యాసార్థము 7 సెంటీమీటర్లు అని ఉంది. సో ఇక్కడ 7 సెంటీమీటర్లు, సో 7 సెంటీమీటర్లు మరియు దాని సంపూర్ణ తల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఫస్ట్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సంపూర్ణ తలము అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 968 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. అయితే దాని ఎత్తు ఎంత అని అంటున్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియాకి సంబంధించిన ఫార్ములా మనందరికీ తెలిసిందే. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr ఆఫ్ h ప్లస్ ఆర్గా రాసుకోవచ్చు. సో 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే 7, హెచ్ ప్లస్ ఆర్ అంటే 7, 7 క్యాన్సిల్. సో ఎంత వస్తుంది? ఇది 44 ఆఫ్ హెచ్ ప్లస్ 7గా వస్తుంది. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం ఎంత రాసుకోవచ్చు? 968గా రాసుకోవచ్చు, 968గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఇంటూ ఫామ్లో ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. సో 968/44 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 7గా మనము రాసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ క్యాన్సిలేషన్ మనము అబ్జర్వ్ చేసుకుంటే 2 2s మళ్ళీ 2 2s 22, మళ్ళీ ఇక్కడ 2 4s 8, 1 వస్తుంది, 2 8s 16 అండ్ 2 4s 8. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 2 టేబుల్తో ఒకసారి క్యాన్సిలేషన్ చేసుకుందాం, లేకపోతే 11 టేబుల్తో 11 2s 22, నెక్స్ట్ 11 టేబుల్తో 11 4s 44, ఇంకా 4 ఉంటుంది పక్కన రాసుకుంటే మళ్ళీ 44 అవుతుంది, మళ్ళీ 11 4s 44, 2 1s 2, 22s అంటే ఎంత వచ్చింది? 22 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 7 ప్లస్ 7 ఇటు వస్తే ఏమవుతుంది? -7 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. 22 నుంచి మనకి 7 పోయింది, అప్పుడు ఎంత వస్తుంది? 15 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. హెచ్ అంటే ఎంత వచ్చింది మనకి? 15 సెంటీమీటర్స్ అనేసి వచ్చింది, 15 సెంటీమీటర్స్. సో ఇలాగ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా రేడియస్ ఇచ్చి హైట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఇంతకుముందు మనము రేడియస్ అండ్ హైట్ తీసుకొని టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇంతకుముందు వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. సో అలా కాకుండా ఇలా కొంచెం ఇండైరెక్ట్గా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎలా ఇచ్చినా కూడా మనకి ఫార్ములా అనేది కన్ఫామ్గా మన మైండ్లో ఉండాలి. సో మీరందరూ బై హార్ట్ చేయకుండా దీన్ని ఈజీ మెథడ్లో ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి ఆల్రెడీ నేను ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో మీకు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసారనుకోండి, ఇబ్బంది లేకుండా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఘన పరిమాణము 275 సెంటీమీటర్ల క్యూబ్, ఘన పరిమాణము అంటే వాల్యూమ్, మరియు భూ వైశాల్యము 25 సెంటీమీటర్ స్క్వేర్ కలిగిన దీర్ఘఘనం ఎత్తు ఎంత అని అంటున్నాడు. దీర్ఘఘనము అంటే క్యూబాయిడ్కి సంబంధించి హైట్ ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మనకి ఫార్ములా ఏమని తెలుసమ్మా? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని తెలుసు. అది ఇక్కడ వాల్యూమ్ తనే ఇచ్చేసాడు, 275 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనము భూ వైశాల్యం ఏదైతే ఉందో, భూ వైశాల్యం ఎంత ఉంది మనకి? 25 సెంటీమీటర్స్ ఉంది. మనకి క్యూబాయిడ్ దేంతో ఫామ్ అవుతుందమ్మా? రెక్టాంగిల్స్తో ఫామ్ అవుతుంది. దేంతో ఫామ్ అవుతుంది? రెక్టాంగిల్స్తో. రెక్టాంగిల్కి సంబంధించిన వైశాల్యం ఏమవుతుంది మనకి?
ఎల్ ఇంటూ బి అవుతుంది. అంటే ఇక్కడ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్లో ఏం దాక్కొని ఉంది? భూ వైశాల్యంతో పాటు హైట్ కూడా దాక్కొని ఉంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 25 సెంటీమీటర్లు దేనికి సంబంధించింది? ఎల్ ఇంటూ బి చేస్తే ఎంతైతే వస్తుందో దానికి సంబంధించింది. కాబట్టి ఏం రాసుకోవచ్చు మనము? 25గా రాసుకోవచ్చు. ఇంటూ హైట్. ఓకేనా? సో ఇప్పుడు మనకు కావాల్సింది హైట్, ఎత్తు కదా కావాల్సింది. సో ఇంటూ ఫామ్లో ఉన్న 25 వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. సో 275/25 ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో 25 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకుందాం. 25 1s 25, ఇక్కడ 25 1s 25, అంటే 27లో 25 పోయింది, ఇంకా 2 ఉంటుంది. ఆ 2 పక్కన రాసుకుంటే మళ్ళీ 25 అవుతుంది. సో 25 1s 25. సో ఓవరాల్గా మనకి హైట్ ఎంత వచ్చిందమ్మా? సో 11. వాడు దేంట్లో ఇచ్చాడు? సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్గా రాసుకో. సింపులే, కాకపోతే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగానే ఉంటుందన్నమాట. సో ఎత్తు మనకి 11 సెంటీమీటర్లు అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనం ఒక గోడౌన్ ఏదైతే ఉందో దీర్ఘఘనంకి సంబంధించి మాట్లాడుకుంటున్నాము. అంటే దీర్ఘఘనం అంటే ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాము. దేనికి సంబంధించింది? క్యూబాయిడ్కి సంబంధించింది అని చెప్పేసి. సో దానికి సంబంధించిన కొలతలు ఎలా ఉన్నాయి చూడండి. ఇది లెంత్, బ్రెడ్త్, హైట్, అంటే మనకి పొడవు, వెడల్పు అండ్ ఎత్తు. అయితే దీంట్లో ఒక పెట్టె మనకి ఘన పరిమాణము 0.8 మీటర్ క్యూబ్ అని ఉంది. ఘన పరిమాణము అంటే దాని అర్థం ఏంటి? వాల్యూమ్ అనేసి. సో మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే వాల్యూమ్, అయితే అందులో ఎన్ని పెట్టెలు ఉన్నాయి అని అంటాడు. ఏందమ్మా? ఎన్ని పెట్టెలు ఉన్నాయి. సో మనకి ఎన్ని పెట్టెలు ఉన్నాయి అనేసి మనకి ఎలా తెలుస్తుంది? ఈ వాల్యూమ్ బై ఈ వాల్యూమ్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో 60 × 40 × 30 బై 0.8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనము 60 × 40 × 30. సో బై 0.8ని ఎలా రాసుకోవచ్చు? 8/10గా రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ 3 4s 12, 12 6 ఏమవుతుంది? 72 అవుతుంది. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros రాసుకున్నాను. ఇంటూ డివైడెడ్ బైలో ఉన్న 8/10 పైకి వస్తే ఏమవుతుంది? 10/8గా కన్వర్ట్ అవుతుంది. 10/8గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి హారంలో 8/10 ఉంది కదా, పైకి వస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ చేంజ్ అయిపోతుంది అనమాట. క్యాన్సిలేషన్ చూడు. 8 1s, ఇక్కడ 8 9s 72. సో 9, 3 zeros ఉన్నాయి. సో 3 zeros ఇంటూ 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9000 × 10 ఏమవుతుంది? 90,000 అవుతుంది. సో 90,000 పెట్టెలు అనేది దాంట్లో ఉంటాయి అన్నమాట. అంటే పెద్ద క్యూబాయిడ్ ఒకటి తీసుకుంటే ఆ పెద్ద క్యూబాయిడ్లో చిన్న క్యూబాయిడ్స్ ఎన్ని ఉంటాయి? 90,000 క్యూబాయిడ్స్ ఉంటాయి. చిన్న క్యూబాయిడ్స్ అంటే చిన్న క్యూబాయిడ్స్ అని దాని అర్థం ఏంటి? 0.8 వాల్యూమ్ ఉన్న క్యూబాయిడ్స్ అని చెప్పేసి అనమాట. ఓకేనా? సో ఇలాగ మనము క్యూబాయిడ్కి సంబంధించి దీర్ఘఘనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఇలా మనము చేసుకుంటాము. చాలా సింపుల్గానే ఉంటాయి. అవి చూస్తే ఇది కూడా అర్థమైపోతాయి. ఇబ్బంది ఏం లేదు, అంత డెప్త్ ఏమి ఉండవు కూడా. సో లాజిక్స్ మనం ఈజీగా అర్థం చేసుకుని చూడు, ఒక 4-5 స్టెప్స్లోనే అయిపోతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా మనము రాసుకోవచ్చు. ఓకేనా? ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ మనము వెడల్పు 14 సెంటీమీటర్లు దీర్ఘ చతురస్రాక కాగితం, దాని వెడల్పు వెంబడి చుట్టబడి 20 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం కలిగిన స్తూపం ఏర్పడింది. స్తూపం ఘన పరిమాణము కనుక్కోండి అంటున్నాడు. అంటే స్తూపం అంటే ఇక్కడ సిలిండర్ అని మనందరికీ తెలిసిందే. సో సిలిండర్కి సంబంధించిన ఘన పరిమాణం అంటే వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. మనకి సిలిండర్కి సంబంధించి వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? πr²h. ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్ కావాలి, హెచ్ కావాలి, అంటే వ్యాసార్థము అండ్ మరియు ఎత్తు ఈ రెండు కావాలి. ఇలా ఉన్న కాగితాన్ని ఏమైంది? ఇలా మడిచారంట. సో ఇలా ఉన్న కాగితాన్ని ఇలా మడిచారు. ఇలా ఉన్న కాగితంని ఇలా మర్చాడు అంటే ఇక్కడ లెంత్ ఏమవుతుంది? ఇక్కడ దీనికి సంబంధించి ఒకసారి చూడు. సో వెడల్పు 14 సెంటీమీటర్స్ ఉంది. సో ఇదంతా కూడా 14 సెంటీమీటర్స్ వెడల్పు కాస్త స్తూపంగా మారిపోయిన తర్వాత ఎత్తుగా మారుతుంది. ఈ వెడల్పు ఎత్తుగా మారుతుంది. ఇది ఇలా మడవబడింది కదా. సో మడిచేసరికి ఏమైంది? భూ వ్యాసార్థం 20 సెంటీమీటర్లు భూ వ్యాసార్థం కలిగింది అంటున్నాడు. భూ వ్యాసార్థము అంటే దాని అర్థం ఏంటి? ఇదంతా సంబంధించి ఇదంతా భూ వ్యాసార్థం, ఇదంతా మడిచింది కాబట్టి ఇదంతా కూడా భూ వ్యాసార్థంగా మారిపోయింది. భూ వ్యాసార్థం ఎంత? 20 సెంటీమీటర్లు. అంటే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది నీకు? 20 సెంటీమీటర్లుగా కన్వర్ట్ అయిపోయింది వ్యాసార్థం అని చెప్పేసి.
అయితే స్తూపానికి సంబంధించిన ఘన పరిమాణం అంటే వాల్యూమ్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ పై అంటే ఏం రాసుకోవచ్చు, 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే ఎంత 20 సెంటీమీటర్లు కాబట్టి 20 × 20 ఇంటూ హెచ్ ఎత్తు ఎంత ఇచ్చాడు మనకి 14 సెంటీమీటర్స్. సో 7 1s 7 2s 14. సో ఓవరాల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 22 × 2 చేసుకుంటే ఏమొస్తుంది 44 ఇంటూ 4 4 2 2s 4 2 zeros రాసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 4 4s 16 మళ్ళీ 4 4s 16 + 1 17 ఈ 2 zeros కూడా రాసుకున్నాను. సో అప్పుడు మనకి వాల్యూమ్ ఏమొస్తుంది మనకి 17,600 మనకి సెంటీమీటర్స్లో కాబట్టి ఇచ్చింది సెంటీమీటర్ క్యూబ్గా వచ్చేస్తుంది. సో ఇలా ఉన్న రెక్టాంగిల్ షేప్లో ఉన్న కాగితాన్ని మడిచేసరికి అది ఒక స్తూపంలాగా మారిపోయింది. ఈ భూ వ్యాసార్థం ఏదైతే ఉంటుందో అది కాస్త మనకి రేడియస్గా ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. వెడల్పు కాస్త మనకి ఎత్తుగా కన్వర్ట్ అవ్వడం వల్ల మనకి డైరెక్ట్ ఫార్ములా వేసుకొని ఈజీగా మనము సబ్స్టిట్యూట్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 17,600 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్గా మనకి వస్తుంది. నెక్స్ట్ మనము 11 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్ కొలత గల దీర్ఘ చతురస్రాకార కాగితం అంటే దీర్ఘ చతురస్రాకార కాగితం అంటే మనము రెక్టాంగిల్ తీసుకుంటాము. సో ఇలాంటి ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము, దీని మీద మళ్ళీ ఇంకో రెక్టాంగిల్ని దీని మీద పెట్టాము, మళ్ళీ దీని మీద ఇంకో రెక్టాంగిల్ని పెట్టాము. సో ఇలా పెట్టుకుంటూ పోతుంటే ఏమవుతుంది మనకి హైట్ అనేది పెరుగుతుంది. ఎత్తు ఎంత పెరిగింది ఎత్తు మనకి ఇక్కడ మనకి ఒకదాని మీద ఒకటి ఆవరించకుండా అంటున్నాడు 4 సెంటీమీటర్లు అవుతుంది. ఎంత వచ్చింది మొత్తం హైట్? సో హైట్ మొత్తం వచ్చేసి ఎత్తు 4 సెంటీమీటర్స్ అవుతుంది. 4 సెంటీమీటర్స్ ఎత్తు వచ్చేసి అది కాస్త ఎలా మారిపోతుంది, దాన్ని మడిస్తే ఏమైపోతుంది ఒక స్తూపం లాగా కన్వర్ట్ అయిపోతుంది. స్తూపము అంటే మీనింగ్ ఏంటి మనకి ఒక సిలిండర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఒక సిలిండర్ లాగా ఇలా మర్చి పైకి వెళ్ళింది కదా. సో ఇలా వెంటనే ఇలా మర్చేసామన్నమాట. దాన్ని ఇలా మర్చిన వెంటనే ఏమవుతుంది సిలిండర్ లాగా మారిపోతుంది. అయితే స్తూపం యొక్క ఘన పరిమాణం ఎంత అని అడుగుతున్నాడు. స్తూపం యొక్క ఘన పరిమాణము అంటే వాల్యూమ్ ఫార్ములా ఏంటి మనకి πr²h కదా. అయితే ఇక్కడ మనకి ఆర్ కావాలి, హెచ్ కూడా కావాలి. అయితే ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇలా ఉన్నదాన్ని నువ్వు ఇలా మర్చావు. ఇలా మర్చినప్పుడు ఏమవుతుంది ఈ ఏరియా ఏదైతే ఉంటుందో లెంత్ ఏదైతే ఉంటుందో ఈ లెంత్ ఎంత ఇక్కడ 11 సెంటీమీటర్లు. లెంత్ ఎంతమ్మా 11 సెంటీమీటర్లు. దీన్ని ఇలా మడిస్తే ఏమైపోతుంది అది ఇలాగా మారిపోయింది అని దాని అర్థం ఏంటి, దీనికి సంబంధించి సర్కిల్ లాగా మారిపోయిందని దానికి సంబంధించిన అర్థం అనమాట. స్తూపంలో కింద ఉంటుంది కదా అది ఈ లెంత్ ఏదైతే ఉందో దీన్ని మడిచేసరికి కింద ఎలా మారిపోయింది రౌండ్గా మారిపోతుంది కదా. ఆ రౌండ్గా మారిపోయింది ఏమవుతుంది వృత్తం అవుతుంది. ఓకేనా. సో వృత్తానికి సంబంధించి చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది మనకి 2πr అవుతుంది. దేనికి సంబంధించి వృత్తానికి సంబంధించి వృత్తం ఈజ్ ఈక్వల్ 2πr ఎంత 11కి ఈక్వల్ చేసుకోవచ్చు. సో 2 ఇంటూ పైన ఎలా రాసుకోవచ్చు 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 44/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇది ఇంటూ ఫామ్లో ఉంది కదా. ఇదంతా కూడా ఇటు వస్తే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది అంటే 44/7 అవుతుంది. పైకి వస్తే ఏమవుతుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 7/44 అవుతుంది. అంటే రెసిప్రోకల్ ఏమవుతుంది చేంజ్ అయిపోతుంది. 11 1s 11 4s. సో ఓవరాల్గా నీకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/4 అనేది వచ్చింది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది నీకు 7/4 వచ్చింది. అంటే దీంట్లో ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి సరిపోయింది. అయితే నీకు ఎత్తు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎత్తు ఎంత ఉంది మనకి 4 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇంకా ఈజీగా దీంట్లో నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఘన పరిమాణము వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది πr²h. సో పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత 7/4 ఇంటూ 7/4 2 టైమ్స్ రాసుకోవాలి ఎందుకని r² కాబట్టి. సో ఇంటూ హెచ్ అంటే ఎంత 4. ఒకసారి ఇక్కడ క్యాన్సిల్ చూడు 7 క్యాన్సిల్, ఇక్కడ 4 క్యాన్సిల్, ఇక్కడ 2 టేబుల్తో 2 2s 2 11s దట్ ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 7 77/2. సో ఇక్కడ డివిజన్ చేసుకున్నాం అనుకో 2 టేబుల్తో మనకి ఎంత వస్తుందో చెక్ చేద్దాం.
2 3s 6 1 వస్తుంది, 2 8s 16 మళ్ళీ 1 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0, 2 5s 10 అంటే 38.5 వచ్చింది, 38.5. సో మనకి సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్గా రాసుకుంటాము. సో ఇలా మనము ఈజీగా ప్రాసెస్ అని చేసుకోవచ్చు. మీకు మెయిన్ అర్థం కాకపోవడానికి ఎక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందంటే ఇది ఇక్కడే ఉంటుంది. ఒకసారి విజువల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ పేపర్ మీకు చూడడానికి ఎలా కనిపిస్తుంది, ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది. దీన్ని నేనేం చేస్తున్నాను, ఈ రెక్టాంగిల్ షేప్లో ఉంటే బాగా మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను మళ్ళీ. సో ఇదంతా ఏమవుతుందమ్మా, ఇదంతా ఏమవుతుంది, పొడవు అవుతుంది. ఇక్కడ పొడవు ఎంత, 11 సెంటీమీటర్లు. ఈ పొడవు ఏమవుతుంది, ఇలా మడిస్తే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మడిస్తే ఈ లెంత్ కాస్త ఎలా మారిపోయింది, మీకు వృత్తంలాగా మారిపోయింది. ఇక్కడ ఈ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఇలా మారిపోయిన తర్వాత కూడా అప్పుడు వృత్తానికి సంబంధించి చుట్టుకొలత కూడా అంతే కదా ఉండేది, దీనికి సంబంధించి చుట్టుకొలత కూడా అంతే ఉంటుంది. కాబట్టి అందుకని మనము 2πr = 11 సెంటీమీటర్స్గా రాసుకున్నాము. సో అక్కడి నుంచి π అంటే 27, r అంటే అలాగే రాసుకున్నాము. సో ఇటు వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది, r వాల్యూ వచ్చేసింది, r వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. హైట్ అయితే 4 ఉంది, 4 సబ్స్టిట్యూట్ చేసాము. ఏంలా ఈ కొంచెం కాన్సెప్ట్ విజువల్గా చూపించాను కాబట్టి నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగ మనకి దీంట్లో ప్రాబ్లమ్స్ అనేది అడగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా మనము చేసుకుంటే ఈజీగా స్కోర్ అనేది చేసుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు. సో నెక్స్ట్ వీడియోలో మనము వేరే టాపిక్ని డిస్కషన్ చేసుకుందాము. కొంతమంది ఫాస్ట్గా వీడియోస్ చేయండి సార్, లేట్ అవుతుందని చెప్తున్నారు. ఎవరు ఏమనుకోవద్దమ్మా, కొన్ని పనుల వల్ల కొంచెం లేట్ అవుతుంది. బట్ మీకు చెప్పిన ప్రకారంగానే ఇన్ టైంలోని సిలబస్ కవర్ చేస్తాను ఖచ్చితంగా కూడా. మనం అందరం కూడా ఖచ్చితంగా సిలబస్ని ఇన్ టైంలోనే కంప్లీట్ చేసుకుందాము. సో ఇప్పటి నుంచి డైలీ కూడా వస్తూనే ఉంటుంది. మనకి దాదాపుగా 40 రోజుల దాకా టైం ఉంది. ఈ 40 రోజుల లోపే నేను కన్ఫర్మ్గా అన్ని టాపిక్స్ కంప్లీట్ చేసి మన ఛానల్ అందుబాటులో ఉంచుతాను. మీరు ఫాలో అయితే చాలు. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా మనకి ఇన్ టైంలోనే సిలబస్ అనేది మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, జాయిన్ అయ్యి